హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వచ్చేసిందండి మీ అమ్మాయి విజయ మీ ఇంటికి వచ్చేసింది. అయ్యో విజయ అంటున్నాను, ఛానల్ పేరు చెప్పలేదు కదా, అదేనండి విజయ మల్టీ కుజిన్ మీ ముందుకు వచ్చేసింది. ఈరోజు అయితే చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఏంటి అంటే మొరక్ స్టైల్లో చికెన్ కర్రీ, చికెన్ ఎలా చేసుకోవాలి ఏంటి అనే వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఇదే మొరక్ స్టైల్ చికెన్ అన్నాను కదా, దానికి ఏమేం చేసుకోవాలి అంటే ఫస్ట్ అల్లం చిన్నులపై ఈ విధంగా దంచుకోవాలండి. మిక్సీ అయితే వేసుకోకూడదు, పేస్ట్ అనేది ఉండకూడదు. దీంట్లో ఈ విధంగా కచ్చాబచ్చగా దంచుకుంటేనే దీని టేస్ట్ అనేది ఉంటుంది. ఇంకా చికెన్ అయితే లెగ్ పీసులు తీసుకున్నాము, వాటికైతే ఘాట్లు పెట్టేసామండి. ఘాట్లు అనేది మెయిన్, అలా పెట్టేసుకుంటే ఏంటంటే దాంట్లో ఉప్పు కారం వెళ్ళిపోతుంది. చికెన్ కడిగేసిన తర్వాత ఒక 10 minutes అలా వాటర్లో, సాల్ట్ వాటర్లో నానబెట్టేసుకున్న తర్వాత నేను ఈ ప్రాసెస్ అయితే చేస్తున్నానండి. ఇంకా అల్లం చిన్నులపై దంచుకుంది వేసాము, కారం వేస్తున్నాము, ఇంకా తర్వాత కల్లుప్పు వేస్తున్నాము. ఏమేం వేసి పెట్టాలి అనేది అయితే ఈ వీడియోలో ప్రాపర్గా చూపిస్తాను. ఇదైతే కనుక రైస్కి అంత టేస్ట్ అయితే ఉండదండి. రైస్ కన్నా చపాతీకి కానీ, బ్రెడ్కి కానీ, లేదంటే రోటీలకు కానీ దానికి బాగుంటుందండి. ఇంకా రైస్లోకి తింటే అంత టేస్ట్ అయితే ఉండదు. ఇక్కడైతే కల్లుప్పు వేసాను. ఇంకా సంబార్ అయితే కొంచెం వేస్తానండి. మనకి సంబార్ లేదన్నప్పుడు పసుపు వేసేసుకోండి. ఇంకా ఈ రెసిపీ చేయడానికి ప్రాపర్గా ఆలివ్ ఆయిల్ అయితే కావాలండి. ఈసారి అయితే కనుక నేను ఇదే టైప్లో చాలా రకాలు చేసుకోవచ్చు. ఈసారి త్వరలో మళ్ళీ ఇంకొక వీడియో కూడా పెడతాను. ఇదే బ్లాగ్లో కాకుండా ఇంకో బ్లాగ్లో ఇంకొక రెసిపీ అయితే పెడుతూ ఉంటాను. ఇంక ఇప్పుడైతే గరం మసాలా వేస్తున్నాను, ఆలివ్ ఆయిల్ వేస్తున్నానండి. దీనికి ఆలివ్ ఆయిల్ వేస్తేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఒకవేళ లేదు అన్నప్పుడు మామూలు ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఇంకా మీరు ఇవన్నీ కలిపిన తర్వాత ఒక పావు గంట అలా వదిలేసేయండి. మొరక్ స్టైల్ చికెన్ రెసిపీ అన్నాను కదా, దానికి సపరేట్ గిన్నె అయితే ఉంటుందండి. ఆ గిన్నెలోనే చేసుకుంటే ఇది బాగుంటుంది. ఎందుకంటే ఆ గిన్నెలో చేస్తే ఏంటంటే మనకు ఉడకటానికి టైం పడుతుంది. మట్టి గిన్నె కాబట్టి స్మెల్ కూడా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. లేదు మా దగ్గర ఇంకా లేదన్నప్పుడు మామూలు గిన్నెలో కూడా చేసేసుకోవచ్చు. దీనికైతే చికెన్ ఇలా పావు గంట పెట్టేసుకుని ఉండాలి. క్యాప్సికమ్ కావాలి, ఆనియన్, కొత్తిమీర, ఇంకా బంగాళదుంపలండి, ఉల్లిపాయ. దీనికైతే ఇంతవరకే యూజ్ చేస్తున్నాను. ఇంకా మీ దగ్గర వేరేవి ఏమన్నా వెజిటబుల్స్ కావాలి అంటే అవి కూడా యూజ్ చేయొచ్చు. మేమైతే కనుక ఇవి తింటాం కాబట్టి దీనితో చేసుకుంటున్నాను. ఇక్కడ ఎలా ఉంటుంది అంటే మనం చికెన్ ఎంతైతే తీసుకున్నామో మన కూరగాయలన్నీ కలిపి ఉండాలండి. ఒక 1/2 kg చికెన్ తీసుకున్నారనుకోండి, 1/2 kg కూరగాయలు వేసుకోవాలి. ఇవి సమానంగా ఉంటేనే దాని టేస్ట్ అనేది తెలుస్తుంది. ఇంకా నేనైతే కనుక 2 సమానంగానే తీసుకున్నాను. చూశారు కదా, దుంపలు తీసుకున్నాను, 3 దుంపలు 4 దుంపలు అలా తీసుకొని ఇంకా తర్వాత వచ్చేసి మీరు ఏమేం కూరగాయలు అనేది తీసుకోవాలనుకుంటే అవన్నీ సమానంగా మనం చికెన్కి సరిపడా మన కూరగాయలు తీసుకోవాలి. ఇక్కడ ఉల్లిపాయలు అన్నీ పెద్ద పెద్ద ముక్కలే కట్ చేయాలి, చిన్నవి కట్ చేసే పని లేదు. చక్కగా ఉల్లిపాయ కట్ చేసేసుకుంటాను. ఉల్లిపాయ కట్ చేసుకున్న తర్వాత మనం ఇంకా మొదలు పెట్టేద్దాము. ఇక్కడ ఫస్ట్ అయితే ప్యాన్ తీసుకున్నా. అయ్యో మట్టి గిన్నె అంటున్నారు, ప్యాన్ తీసుకున్నాను అంటున్నారు కదా, ఇది అనేది ఫస్ట్ గిన్నె వేడైన దాకా ఈ ప్యాన్ పెట్టేసి గిన్నె వేడి చేస్తానండి, మట్టి గిన్నె. తర్వాత ఈ ప్యాన్ తీసేసి గిన్నె వరకే ఉంచేసి నేను మొదలు పెట్టేస్తాను. ఫస్ట్ ఏంటంటే మట్టి గిన్నె అనేది కడిగేసి ఇలా పెట్టేటప్పుడు ఒక్కసారి ప్యాన్ మీద అలా పెడితే సరిపోతుంది. ఒకవేళ ఉంచేసి దీని మీద అయినా కుక్ చేసుకోవచ్చు. నేనైతే కనుక వేడైపోయిన తర్వాత నేను మట్టి గిన్నె వరకు డైరెక్ట్ పొయ్యి మీద పెట్టేస్తాను, ప్యాన్ అనేది తీసేస్తానండి. అది పాడైపోయింది కాబట్టి ఈ విధంగా ఎప్పుడన్నా యూజ్ చేస్తూ ఉంటా, లేదు డైరెక్ట్ కూడా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఆలివ్ ఆయిల్ అనేది కింద చుట్టూ స్ప్రెడ్ చేసేసుకోవాలి. మన గిన్నె అంతటికి వచ్చేలాగా ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకోండి. మీరు ఇక్కడ అయితే ఆయిల్ ఎక్కువ వేస్తేనే ఇది అనేది చూసుకొని వేసుకోండి, టేస్ట్ కూడా బాగుంటుంది. కొంతమంది మేము ఆయిల్ ఎక్కువ తినమన్నప్పుడు తగ్గించి వేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇది వేడైన దాకా వెయిట్ చేయాలి. ఈలోపు ఏంటంటే ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను. ఉల్లిపాయలు అయితే ఇలా నలిపేసి వేస్తున్నానండి. ఉల్లిపాయలన్నీ కూరగాయలన్నీ పొడవుగానే కట్ చేసుకుంటున్నాను. ఇంకా మనం ఇప్పుడు ఏమేమి వేసాము అనేది గుర్తుంటుంది కదా, మధ్యలో ఒక క్వశ్చన్ అయితే అడుగుతాను. ఆ క్వశ్చన్కి ఆన్సర్ అయితే చెప్పేద్దరు. కానీ ఆ క్వశ్చన్ ఏం అడుగుతాను ఏంటి అనేది చూడాలంటే మీరు వీడియో చివరి వరకు చూస్తే మీకే అర్థమైపోతుంది. ఈ కిచెన్ బ్లాగ్స్ ఎలా ఉన్నాయి ఏంటి, మీకు ఇలాంటి కిచెన్ బ్లాగ్స్ ఇంకా కావాలి, ఈ కిచెన్ బ్లాగ్లో ఏమేమి రెసిపీస్ కావాలి అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో రాస్తే అవి కూడా చేయటానికి ట్రై చేస్తాను.
ఇంకా మీరు ఏమన్నా రెసిపీ కావాలి అన్నప్పుడు నేను అది కొంచెం టైం అయితే పడుతుంది, కంపల్సరీ చేస్తానండి. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఆయిల్ ఇదంతా వేడైన దాకా ఆ ప్యాన్ అయితే ఆ రేకు మీద ఉంచుతాను, తర్వాత తీసేస్తానండి. ఇప్పుడు తీసేసాను, చూసే ఉంటారు మీరు, గెస్ట్ చేసే ఉంటారు. ఇప్పుడు ఇవైతే కనుక ఈ విధంగా శుభ్రం కలిపేసుకోవాలి. బాగా మగ్గే పని అయితే లేదండి. ఎందుకు అంటే మనం దాని మీద చికెన్ పరుస్తాము, చికెన్ పరిసినప్పుడు ఆ ఉల్లిపాయ ఆటోమేటిక్గా మాడిపోయింది. ఈ విధంగా వేగితే చాలు. ఇప్పుడు ఏం చేయాలి, అన్నీ క్రంచీగా ఉండాలి కూరగాయలు. దీనికైతే చికెన్ ఒక్కటే ప్రాపర్గా కుక్ అయ్యి ఉండాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ విధంగా అడుగున పరుచుకున్న తర్వాత దాని మీద చికెన్ అనేది పెట్టేసుకోవాలి. నాకు చికెన్ అనేది కాస్త ఎక్కువగానే తీసుకున్నాను, ఇంకొంచెం తక్కువ తీసుకుంటే గిన్నె సరిపోయేదేమో అనుకున్నానండి. ఇదైతే కనుక నా గిన్నె అయితే 2 kgs గిన్నె అండి. చూడటానికి చిన్నదిగానే ఉంటుంది కానీ ఎక్కువే పడుతుంది. ఇప్పుడు ఇదంతా చక్కగా మనం వేసిన మసాలా కూడా దీని మీద స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇది 2 సైడ్ తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఇంకా నేను చెప్పాను కదా, ఇది చపాతీకి, రోటీకి, బ్రెడ్కే బాగుంటుంది కానీ రైస్లోకి అయితే బాగుండదు. లేదు అంటే ఎప్పుడైనా సరే ఈవినింగ్ స్నాక్ కింద కూడా తినచ్చు. ఇంకా దీనికైతే నేను ఈ కూరగాయలు తీసుకున్నా కదా, లేదు అంటే మీరు శనగలు, నానబెట్టిన శనగలు తీసుకోవచ్చు, ఈ విధంగా తీసుకోవచ్చు. ఇప్పుడైతే ఫస్ట్ కొంచెం కొత్తిమీర వేసేసి మూత పెట్టేస్తున్నాను. ఇదండి గిన్నె అయితే. మీకు గిన్నె అర్థమైపోయే ఉంటుంది కదా. ఇక్కడైతే క్యాప్సికమ్ కట్ చేసుకున్నాను, కొత్తిమీర కట్ చేసుకున్నాను, బంగాళదుంపలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను. నేను చెప్పాను కదా, కూరగాయలన్నీ కలిపి కూడా చికెన్ అంత వెయిట్ ఉండాలి చూసుకోండి. ఇంకైతే ఇది ఈవినింగ్ స్నాక్ కింద కూడా బాగుంటుందండి. సండే ఎప్పుడు ఏదో ఒక స్నాక్ తిని బోర్ కొట్టేటప్పుడు ఇలాంటిది తినేసేయచ్చు చక్కగా. ఈవినింగ్ ఏముంది, మనం చపాతీలు చేసుకుంటూ ఉన్నాం కదా, ఆ చపాతీలో చక్కగా ఇలాంటిది కూడా చేసుకుని తినచ్చు. ఇంకా మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడైతే కనుక ఇది చక్కగా మురక్ స్టైల్లో చికెన్ కర్రీ నేను ఎలా చేస్తున్నాను ఏంటి, మీరు ఎప్పుడన్నా ట్రై చేయకపోతే ఒక్కసారి చేసి చూడండి. ఈ గిన్నె దొరికితే ఈ గిన్నెలో చేయండి, లేదు మా దగ్గర ఈ గిన్నె లేదు అన్నప్పుడు మనకి చక్కగా అట్టు రేకు ఉంటుంది కదా, అట్టు రేకు అంటే అంచు ఎక్కువ వస్తుంది కదా, దాని మీద మీరు చక్కగా ఒక గిన్నె బౌల్ ఇచ్చేసి ఆ విధంగా కూడా చేసుకోవచ్చండి. మనకి జగ్గు టైప్లో ఇలాంటి గిన్నెలు ఉంటూనే ఉంటాయి కదా, అది బౌల్ ఇచ్చేసి ఆ విధంగా కూడా మనం చేసుకోవచ్చు. ఇప్పుడైతే చక్కగా చికెన్ రెండో సైడ్ అయితే తిప్పేసి ఇలా పెట్టేస్తున్నాను. ఇలా కుక్ అయిందా లేదని చెక్ చేసుకోండి. నాకైతే ఒక సైడ్ అయితే మనకు ఫ్రై అయిపోయింది, ఇంకా సెకండ్ సైడ్ కూడా మనం ఇట్లా తిప్పేసుకోవాలి. ఇప్పుడు మీరు కారం అనేది కాస్త తక్కువగానే వేసుకోండి. ఇది ఎందుకంటే మన రైస్లోకి తింటలేదు కాబట్టి కారం అనేది తక్కువగానే వేసుకుంటేనే బాగుంటుంది. ఎక్కువగా వేసుకుంటే కనుక చపాతీలోకి వాటిలోకి ఎక్కువగా ఉండి తినలేము. ఇంకో స్మాల్ రిక్వెస్ట్ ఏంటి అంటే కనుక, మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేశారా అయితే ఏం లేదండి, వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని టచ్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది, ఆల్ అని టచ్ చేయండి. ఏ వీడియో చేసినా మీ దాకా నోటి వస్తుంది, మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మన వీడియోలు చూడొచ్చు. ఇప్పుడు చూసారు కదా, నేను చపాతీ పిండి కూడా రెడీగా పెట్టేసుకున్నా. ఇదైతే కనుక ఈవినింగ్ మేము చక్కగా చపాతీ తింటున్నాం, చపాతీలోకి ఈ కర్రీ అయితే చేస్తున్నా. ఇంకా దీనితో మళ్ళీ వేరే రెసిపీస్ కూడా చేయొచ్చండి, అవి త్వరలో నేను చేసి చూపిస్తాను. ఆ వీడియోస్ కావాలంటే వెయిట్ చేస్తూ ఉండండి. ఇప్పుడు కలిపి పెట్టాను కదా, కలపకుండా కూడా మనం ఏంటి పావుగంట టైం వేస్ట్ అయింది అనుకుంటున్నారు కదా, అలాంటప్పుడు ఆ విధంగా కూడా చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం వెజిటబుల్స్ వేస్తున్నాం. ఇందాక వచ్చేసి మసాలా అంతా చికెన్కి పట్టేలాగా కలిపాము. ఇప్పుడు దీంట్లో కూడా ఒక మసాలా వేసి కలుపుకోవాలండి. లేదు మేము చికెన్ తినమన్నప్పుడు ఈ మసాలా వేసి కలిపేసి ఇది కూడా మనం చక్కగా దాని మీద కర్రీలాగా చేసేసుకోవచ్చు. ఆ ప్రాసెస్లో కూడా చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటి అంటే కనుక ఇక్కడ ఉప్పు వేస్తున్నాను, ఇంకా తర్వాత మసాలా పొడి, కారము ఇంతవరకు వేసేసుకొని బాగా కలిపేసుకోండి. మీరు ఇంకా సాంబారు మీకు తగ్గట్టు, టేస్ట్కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకొని కలిపేసుకోవచ్చు. ఇంకా మీ అందరూ నాకు పర్సనల్గా మెసేజ్ చేయాలంటే నా ఇన్స్టా ఐడి ఉంటుంది, విజయరాణికే అని ఉంటుంది, మరొక ఇన్స్టా ఐడి ఉంటుంది, విజయ మల్టీ కుజిన్ అని ఉంటుంది. అక్కడ ఓన్లీ మెసేజెస్ చేయండి, కాల్స్ అయితే చేయకండి. ఇంకో రిక్వెస్ట్ ఏంటి అంటే కనుక, మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేశారా అయితే ఏం లేదండి, వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని టచ్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది, ఆల్ అని టచ్ చేయండి. ఏ వీడియో చేసినా మీ దాకా నోటి వస్తుంది, మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మన వీడియోలు చూడొచ్చు. ఇక్కడ చూశారు కదా, నేను బంగాళదుంప, క్యాప్సికము, చక్కగా కొత్తిమీర తీసుకున్నాను. దాంట్లో ఇప్పుడు మనం ఉప్పు, కారం ఇవన్నీ వేసాము, కలుపుకుంటున్నా. ఇక్కడ మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. ఏంటి ఆ క్వశ్చన్ అంటే, ఫస్ట్ మనం చికెన్ అన్నీ కలిపి పెట్టాము కదండి, నానబెట్టాం కదా, ఆ చికెన్కి ఏమేమి వేసి పెట్టాము అనేది మిమ్మల్ని అడిగే క్వశ్చన్ అండి. ఇప్పుడు చపాతీ, నేనైతే చపాతీ ఎలా చేస్తాను ఏంటి అనేది నేను ఇక్కడ చూపిస్తున్నాను. మొత్తంగా అయితే చూపెట్టలేదండి, మీకు బోర్ కొట్టించిన చపాతీ ఒక్కసారి నేను ఎలా మడుచుకుంటాను అనేది నేను చూపిస్తున్నాను.
అయినా ఈ విధంగా చపాతీ చేసి పెట్టండి. 2 డేస్ ఉన్నా సరే ఫ్రెష్గా అలాగే ఉంటుంది. నేను ఎలా చేస్తానంటే ఫస్ట్ చపాతీ ఆకారం అయితే వచ్చే పని లేదు. చక్కగా ఇలా చేసిన తర్వాత దాని మీద కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేస్తా. ఆయిల్ స్ప్రెడ్ చేసిన తర్వాత చక్కగా పొడి వేస్తానండి. గోధుమ పిండి వేసిన తర్వాత ఇంకా అది పక్కన పెట్టేసి ఉంచుతాను. పక్కన పెట్టేసి ఒక 5 మినిట్స్ అలా వదిలేస్తాను. ఈ విధంగా చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అలా వదిలేసిన తర్వాత మళ్ళీ నార్మల్గా చపాతీ చేసి అట్టు రేకు మీద కాల్చుకుంటాను. ఒకవేళ మీ ఇంట్లో పిల్లలకి చేసి పెడుతుంటే కనుక ఈ ఆయిల్ ప్లేస్లో నెయ్యి వేయండి. నెయ్యి వేసి చక్కగా స్ప్రెడ్ చేసిన తర్వాత పైనుంచి అలా పొడి చల్లేసి చక్కగా రౌండ్ చుట్టేసి మీరు పక్కన పెట్టేసేయండి. అలా 5 మినిట్స్ పెట్టిన తర్వాత చపాతీ చేయండి. చాలా టేస్టీగా వస్తుంది. మీరు ఎప్పుడు చేసే కాడికి ఒక్కసారి ఇలా చేయండి. లేదంటే మీ పిల్లలకి ఇచ్చి ఆడుకుంటే ఇలా చేసి పెట్టమనండి. నెక్స్ట్ టైం మీరు చేసేసుకోవచ్చు కదా చపాతీ. మీరు ఇలా ఒకసారి చుట్టేసి అలా పెట్టేస్తే కనుక తర్వాత ఏముంది రౌండ్ చక్కగా చేసేసుకోవచ్చు. ఫస్ట్ సారి రౌండ్ అవసరం లేదు కాబట్టి ఇలా ఆడుకుంటా కూడా చేసేయచ్చు. ఇప్పుడు నాకు ఇది కూడా రెడీ అవుతుంది. చూస్తున్నారు కదా ఈ విధంగా కుక్ అయిన తర్వాత మనకు ప్రాపర్గా కుక్ అయిపోయింది అని చికెన్ తెలిసిన తర్వాత కూరగాయలన్నీ వేసేసి కూరగాయలు అయితే కనుక ఒక 10 మినిట్స్ కుక్ అయితే చాలు. కూరగాయలు ఎక్కువసేపు కుక్ చేసే పని లేదు. 10 మినిట్స్లో అయితే కనుక అవి మగ్గిపోతాయి. ఆ విధంగా మీరు కుక్ చేసుకోండి. మెయిన్ చికెన్ ఒక్కటి కుక్ అయితే చాలు. ప్రాపర్గా మనం కుక్ చేసుకోవాలి చికెన్. ఆ తర్వాత ఏముంది కూరగాయలు అనేటప్పటికీ మనకి హాఫ్ బాయిలే అవ్వాలండి. ఎందుకంటే మన ఇథియోపియా ఫుడ్ వాళ్ళ ఏ కంట్రీ ఫుడ్ అయినా ప్రాపర్గా కుక్ చేసుకోరు కూరగాయలు. మనమే కుక్ చేసుకుని తింటూ ఉంటాము. ఏంటంటే మనం వేసే దుంపలు ఒక్కటేనండి బాగా కుక్ అవ్వాల్సింది. దుంపలు కూడా ఆవిరికి 10 మినిట్స్లో కుక్ అవుతాయి. మనం ఏమి పెద్ద పెద్ద ముక్కలు అయితే కొయ్యలేదు. చిన్న ముక్కలే కట్ చేసాం కాబట్టి ఈ విధంగా మనం చక్కగా పైన స్ప్రెడ్ చేసేసి మూత పెట్టేసుకొని ఇంకో 10 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి చిన్నగా కలిపేసుకొని చేసుకుంటే సరిపోతుంది. మీకు ఈ ఫుడ్ నచ్చితే ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారని అయితే అనుకుంటున్నాను. లేదు అంటే మీరు పిక్ తీసి నాకు ఇన్స్టాలో పెట్టండి. నేను అదైతే కనుక కమ్యూనిటీలో కానీ లేదంటే షార్ట్ వీడియోలాగా కానీ చేసి నేను అది అయితే కనుక ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఏ ఛానల్లో పెడితే ఆ ఛానల్లో నేనండి. ఎందుకంటే మనకి 2 ఛానల్స్ ఉన్నాయి కదా. ఈ పిక్ అయితే కనుక మీరు అక్కడ మెన్షన్ చేసి ఇది ఇండియన్ అమ్మ విజయరాణి ఛానల్లో చూసాము, లేదంటే విజయ మల్టీ కుజిన్లో చూసాము, ఈ రెసిపీ మేము ట్రై చేసామనేది నాకు పిక్ పెడితే కనుక నేను కమ్యూనిటీలో కానీ షార్ట్ వీడియో కానీ మిమ్మల్ని అక్కడే అడుగుతాను. కమ్యూనిటీలో పెట్టమంటారా షార్ట్ వీడియోలో పెట్టమంటారా అని అడుగుతాను. అది మీరు చెప్తే కనుక పలానా ఛానల్లో చూసి ట్రై చేసాము మీరు ఇలా పెట్టండి అంటే కంపల్సరీ పెడతానండి. ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేసేసేయండి. ఇంకెందుకు ఇది చక్కగా మంచి రెసిపీ అనేది రెడీ అవుతుంది కదా. మేము చపాతీతో ఎంజాయ్ చేస్తాం. మీరైతే ఈ రెసిపీ చేసుకొని చక్కగా చపాతీ కానీ రోటీ కానీ నాన్ కానీ అలాంటి వాటికే బాగుంటుంది. బ్రెడ్కి కూడా బాగుంటుంది. యాక్చువల్గా ఇటు సైడ్ అయితే బ్రెడ్కే తినేస్తారండి. ఇట్లా స్లోగా తిప్పుకోండి. తిప్పుకొని కుక్ అయిందా లేదా అనేది చూసుకోండి. ఇక పొటాటో ఏదైనా ఉంటే కనుక కొంచెం అడుక్కు వేసేస్తే కనుక త్వరగా కుక్ అవుతుంది. ఇదేనండి మనం ఈరోజు చేసిన రెసిపీ. చూస్తున్నారు కదా నేనేం చేశాను అంటే పొటాటో వరకు అడుక్కు వేసేసాను. చికెన్ అనేది నాకు ప్రాపర్గా కుక్ అయిపోయింది. పొటాటో ఒక్కటే బ్యాలెన్స్ ఉంది. ఆ పొటాటో ఏంటంటే అడుక్కు వేసేసాను. చూసారు కదా పొటాటో కూడా చక్కగా కుక్ అయిపోయింది. అన్నీ కుక్ అయిపోయినాయి. ఇంకా తినడానికి రెడీగా ఉంది. మేమైతే ఈరోజు చపాతీతో తింటున్నాము. మీరు ఇదే విధంగా చేసి దేనితో తిన్నారు ఏంటి? ఒకవేళ ఈ ప్యాన్ లేదు అంటే నేను చెప్పాను కదా ఎలా చేయాలనేది. నాకు ఇది కుక్ అవ్వడానికి మినిమం 1 అవర్ అయితే పట్టిందండి. ఎందుకు 1 అవర్ పట్టిందంటే సిమ్లో కుక్ చేసుకున్నా. హైలో అనేది కుక్ చేసుకోకూడదండి. సిమ్లో కుక్ చేసుకున్నా కాబట్టి నాకు 1 అవర్ పట్టింది. ఈరోజు మన కిచెన్ వ్లాగ్ అయితే ఇదే. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. మీకు ఇంకా వేరే రెసిపీస్ ఏమన్నా కావాలి అంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారని అయితే అనుకుంటున్నాను. తెలియజేస్తే నేను కంపల్సరీ రాస్తాను. ఓకేనా? మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటిదాకా నవ్వుతూ సంతోషంగా ఉండండి. మీ అందరు సంతోషంగా ఉంటే మీతో పాటు నేను కూడా ఉంటా. చూస్తున్నారు కదా జూమ్ చేసి కూడా చూపిస్తున్నాను. మనకు అన్ని పొటాటో కానీ చికెన్ కానీ అన్ని కుక్ అయినాయి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.